హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతోనైతే మేము ముందుకి వచ్చాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లెలో రమణేశ్వరం టెంపుల్ చూడడానికి అయితే వెళ్తున్నాం. మనం ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ కావాలి అంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. టికెట్ ప్రైజెస్ అయితే 100 రూపీస్ అంట ఒక పర్సన్కి అయితే. లోపల వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి మనకి ఇక్కడ స్పేస్ అయితే చాలా ఉంది. ఇప్పుడు వెహికల్ అయితే పార్క్ చేసుకున్నాం కదా, ఇంకా మనం టెంపుల్ చూడడానికి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం ఇక్కడ నుండి అయితే లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి, ఇక్కడ టెంపుల్ నేమ్ కనిపిస్తుంది కదా, జగద్గురు శ్రీ రమణానంద మహర్షి రమణేశ్వరం అని కనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, ఎంట్రన్సే చాలా బాగుంది. ఇంకా టెంపుల్ లోపల ఎలా ఉంటుందో అసలు. ఇక్కడ మనకైతే ఇన్ఫర్మేషన్ కౌంటర్స్ అయితే ఉన్నవి. సో వీళ్ళు మనకి అయితే క్లియర్గా ఇక్కడ ఎన్ని శివలింగాలు ఉన్నవని వాటి యొక్క ప్రత్యేకత వివరిస్తారు ఇక్కడ అయితే. ఇప్పుడు మనకి టెంపుల్లో ఒక అతను క్లియర్గా మనకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అతను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, ఈ సన్నిధానం పేరు రాధాకృష్ణమయ్య సన్నిధానం అంటారు. ఈ సన్నిధానానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, రాధాకృష్ణమయ్య అనే యోగిని సాయిబాబా భక్తురాలు కాబట్టి, స్వామివారి గిట్ట సాయిబాబా భక్తుడు కాబట్టి పేరు మీద ఈ సన్నిధానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కనుక చూస్తే మనకు పాండురంగడు, కృష్ణుడు, అదేవిధంగా సాయిబాబా, ముఖ్యంగా ఏంటంటే విమోచన లింగం అనే శివలింగం ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ మనకు సహస్రలింగాలతో పాటు శ్రీచక్రాలు ఉంటాయి. అంటే మామూలుగా పరమేశ్వరుడు లింగ రూపం అయితే అమ్మవారి శ్రీచక్ర రూపం అని చెప్పి చాలా వరకు తెలియదు. ఇది పంచలోహాలతో చేసిన శ్రీచక్రాలు. అదేవిధంగా మనకు ఇక్కడ రమణేశ్వరంలో సహస్రలింగాలు 1008 ఉంటాయి. వాటితో పాటు శ్రీచక్రాలు గిట్ట 1008 ఉంటాయి. ముఖ్యంగా ఈ రమణేశ్వరం టెంపుల్ పేరు రమణేశ్వర శివసాయి శక్తి అనుగ్రహ శక్తి పీఠము. ఈ శక్తి పీఠానికి క్షేత్రపాలకుడు మహాకాల భైరవుడు. అదేవిధంగా మనకి ఇక్కడ 2218 శివలింగాలు, ఆ 2218 శివలింగాల మధ్య 1000 ఋషుల పేర్ల మీద ఏర్పాటు చేసిన శివలింగాలు, 1008 సహస్రలింగాలు, ఇంకా 110 మనకు వచ్చేసి తాంత్రిక సిద్ధగురుల పేరు మీద ఏర్పాటు చేసిన శివలింగాలు ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు 4 స్ఫటికలింగాలు, అదేవిధంగా 1008 శ్రీచక్రాలు, జలలింగాలు మనకు ఇక్కడ రమణేశ్వరంలో మనం చూడవచ్చు. చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రం ఇది. స్వామివారు సాయిబాబా భక్తుడు కాబట్టి ఇలాంటి సన్నిధానాలు మనకు మ్యాక్సిమం ఒక 50 వరకు ఉంటాయి. 50 సన్నిధానాల్లో 50 రకాలుగా సాయిబాబా విగ్రహాలు ఉంటారు. అదేవిధంగా ఇక్కడ అమ్మవారి విగ్రహాలు 80 రకాల అమ్మవారి విగ్రహాలు అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా మనకు 9 అడుగుల పెద్దమ్మ తల్లి విగ్రహం ఉంటుంది. చాలా మనకి ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 3 అడుగుల ఎత్తు, 800 కిలోల బంగారంతో చేసిన స్వర్ణ శివలింగం ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రమణేశ్వరంలో ముఖ్యంగా 9 అడుగుల శ్రీచక్రము, అదేవిధంగా 3 క్వింటాల బరువుతోటి 9 అడుగుల ఎత్తుతోటి అమ్మవారు బాల త్రిపుర సుందర అమ్మవారిని అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇది ఒకసారి వచ్చి మీరు చూసిపోతే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది రమణేశ్వరం. మ్యాక్సిమం ఇప్పుడే భక్తులకు తెలుస్తుంది కాబట్టి చాలా భక్తులు వస్తారు. భక్తులు వచ్చి వాళ్ళ యొక్క టెంపుల్ చూసిన తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనుభవాలు చాలా అద్భుతంగా చెప్తారు. చాలా బాగుందని అంటారు. చాలా వేరే స్టేట్ నుంచి, వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలా వరకు వస్తారు. చాలా బాగుంటుంది రమణేశ్వర క్షేత్రము. ఎక్స్ప్లెనేషన్ అయితే విన్నారు కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళైతే చూద్దాం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నదైతే ఫస్ట్ సన్నిధానం. ఇక్కడ రాధాకృష్ణులు ఇంకా షిరిడి సాయిబాబా అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ 9 అడుగుల శివలింగేశ్వరుడు అయితే ఉంది. ఇందులో మొత్తం మనకి సహస్ర శివలింగాలు, శ్రీచక్రాలు అయితే ఉన్నవి. ఇప్పుడు మనం సెకండ్ సన్నిధానం అయితే చూద్దాం. ఇందులో మనకి శ్రీ షిరిడి సాయిబాబా ఇంకా నందీశ్వరుడు అయితే ఉంటారు. అలాగే సహస్ర శివలింగాలు, వాటితో పాటు మనకి శ్రీచక్రాలు కూడా ఉంటాయి. ఇప్పుడు థర్డ్ సన్నిధానం అయితే చూద్దాం. ఇందులో అయితే 4 అడుగుల శ్రీ నాగపడిగా, దాంతో పాటు షిరిడి సాయిబాబా అయితే ఉన్నారు.
సహస్ర శివలింగాలు ఇంకా శ్రీచక్రాలు కూడా ఉన్నవి. ఇప్పుడు మనం 4th సన్నిధానంలో అయితే చూద్దాం. ఇందులో సుబ్రహ్మణ్య స్వామి ఇంకా జంట నాగులు, దాంతో పాటు సహస్ర శివలింగాలు, వాటితో పాటు శ్రీచక్రాలు ఉన్నవి. మనం ఇక్కడ ఏ సన్నిధానంలో చూసినా కానీ సహస్ర శివలింగాలు, వాటితో పాటు శ్రీచక్రాలు ఉన్నవి. 5th సన్నిధానంలో అయితే స్ఫటికలింగాలు, 77 శివలింగాలు, 52 శ్రీచక్రాలు అయితే ఉన్నవి. ఇందులో ఇక్కడ శివలింగాలకి అభిషేకం చేసే వాళ్ళని అయితేనే లోపలికి అలో చేస్తారు, మిగిలిన వాళ్ళని అలో చెయ్యరు. శివలింగాలకి అభిషేకం చేయాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అయితే ఇలాంటి సన్నిధానాలు అయితే చాలా ఉన్నవి. అవి కొంచెం లోపలికి ఉంటవి. మనం ఇప్పుడు వెహికల్లో వెళ్ళి అయితే అవి చూద్దాము, మీకు చూపిస్తా. ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది అయితే మహాకాల భైరవుడు. ఇంకా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది అయితే ఆదిలక్ష్మి శివలింగం. మనకి ఇక్కడ కనిపిస్తున్న సన్నిధానం అయితే భరద్వాజ మహర్షి సన్నిధానం. ఇందులో పార్వతి పరమేశ్వరులు, వీరభహేంద్ర స్వామి, షిరిడి సాయినాథులు అయితే ఉన్నారు. ఈ సన్నిధానంలో మొత్తం ఋషిలింగాలు 27 ఉన్నవి. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది అయితే విశ్వామిత్ర మహర్షి సన్నిధానం. ఇందులో అయితే సిద్ధగురు శ్రీ దత్తాత్రేయ, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, షిరిడి సాయినాథులు అయితే ఉన్నారు ఈ మందిరంలో. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న సన్నిధానంలో అయితే నాగేశ్వరి దేవి, షిరిడి సాయిబాబా, నిత్యానంద స్వామి, వెంకయ్య స్వామి అయితే ఈ సన్నిధానంలో అయితే ఉన్నారు. ఈ సన్నిధానంలో మొత్తం ఋషిలింగాలు అయితే 27 ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న సన్నిధానంలో అయితే సాయిబాబా, అర్ధనాగేశ్వరులు, అకల్కోట స్వామి, గజనన్ మహారాజ్ అయితే ఈ సన్నిధానంలో అయితే ఉన్నారు. ఇంకా ఇందులో ఋషిలింగాలు మొత్తం 27 ఉన్నవి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న సన్నిధానంలో అయితే యోగేశ్వరి దేవి, షిరిడి సాయిబాబా, త్రైలింగ స్వామి, గౌతమ బుద్ధ అయితే ఉన్నారు. ఇంకా మొత్తం ఋషిలింగాలు అయితే 35 ఉన్నవి. ఇంకా ఈ సన్నిధానంలో అయితే నటరాజస్వామి, సిద్ధగురు, శ్రీ సిరిడి సాయిబాబా, సిద్ధరూఢ స్వామి, సిద్ధగురు, శ్రీ మాణిక్ ప్రభులైతే ఈ సన్నిధానంలో ఉన్నారు. మొత్తం ఋషిలింగాలు అయితే 27 ఉన్నవి. ఇంకా ఈ సన్నిధానంలో అయితే శ్రీ కాళీమాత, షిరిడి సాయిబాబా, చీరాల స్వామి, శ్రీ యోగి వేమన అయితే ఉన్నారు. మొత్తం ఋషిలింగాలు వచ్చి 27 ఉన్నవి. ఈ సన్నిధానంలో అయితే శ్రీ రుద్ర భగవాన్, సతీదేవి, శ్రీ సిరిడి సాయిబాబా అయితే ఉన్నారు. ఇందులో ఋషిలింగాలు అయితే 27 ఉన్నవి. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. నేనైతే కొన్ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది కదా, ఎవ్వరు చూడడానికి ఇంట్రెస్ట్ చూపియరు. అందుకోసమనే నేను కొన్ని యాడ్ చేస్తున్నా వీడియోలో. మీరు టెంపుల్ విజిట్ చేస్తే తెలుస్తుంది ఈ టెంపుల్ ఎంత పెద్దగా ఉంది అని, ఎన్ని శివలింగాలు ఉన్నాయని. ఇంకా ఇక్కడైతే శ్రీ పంచలోహ కామేశ్వరులు ఉన్నారు. ఇందులో 8 శివలింగాలు, 43 శ్రీచక్రాలు ఉన్నవి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న సన్నిధానంలో అయితే 7 అడుగుల పంచలోహ మహారుద్రుడు అయితే ఉన్నాడు. ఇందులో 12 శివలింగాలు, 72 శ్రీచక్రాలు ఉన్నవి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని గురించి నేను వీడియో ఎండింగ్ లో చెప్తా, వీడియోని మొత్తం చూడండి. ఇక్కడైతే చాలా శివలింగాలు ఉన్నవి. ఇక్కడ మళ్ళా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ పెట్టడానికి. మేబీ అది అయిపోయిన తర్వాత సేమ్ ఇలానే పెడతారు కావచ్చు. ఇంకా మనం వెహికల్ అయితే దిగిపోయినాము. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అయితే ధుని ప్రదక్షిణ. ఎవరైనా భూతపేతాలతో భయపడేవారు, దృష్ట ప్రయోగాలకి గురి అయిన వారు మరియు దీర్ఘ వ్యాధులతో బాధపడేవారు ఉంటే
నవధాన్యాలు చేతిలో పట్టుకొని 108 సార్లు ప్రదక్షిణ చేసి నవధాన్యాలు దునిలో సమర్పిస్తే మనకి ఉన్నవన్నీ తొలగిపోతావి. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది అయితే శతలింగేశ్వరుడు. ఇందులో మనకి 100 శివలింగాలు ఉంటవి. ఈ శివలింగాలకి మనం అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇంకా టెంపుల్ మెయిన్ శివలింగం ఇది అయితే. ఈ శివలింగం 3 అడుగుల బంగారంతో అయితే ఉంటుంది. ఈ శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది. మనం ఇక్కడ ఏ అభిషేకం చేయాలన్నా మనకి టికెట్ ఉంటుంది. అభిషేకం చేసే వాళ్ళని అయితే లోపలికి పంపిస్తారు. దర్శనం కోసం వచ్చిన వాళ్ళు దూరం నుండి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. సో ఇప్పటి వరకు మనం అయితే బయట ఉన్న శివలింగాలను అయితే చూసాం కదా. ఇప్పుడైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదైతే బంగారు శివలింగం. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంట్రీ అయినాము. ఇక్కడనైతే మనకి చాలా అమ్మవార్లు అయితే ఉన్నారు. ఇక్కడ మంచిగా దర్శనం కూడా చేసుకోవచ్చు. ఆ అమ్మవార్లని నేనైతే ఒక్కొక్కరిని చూపిస్తా, మీరు చూసేయండి ఒకటి ఎలా ఉన్నావో. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నదైతే 80 రకాల అమ్మవార్ల విగ్రహాలను అయితే చూస్తున్నాము. ఇక్కడ సో ఇప్పటి వరకు మీకు విగ్రహాలను అయితే చూపించిన కదా, అవైతే ఎంత బాగున్నవంటే చాలా అంటే చాలా బాగున్నాయి. లోపల చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది, అంత బాగున్నాయి విగ్రహాలు అయితే. దుర్గామాతను అయితే దర్శనం కూడా చేసుకోవచ్చు. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. సో ఇప్పుడైతే మనమైతే టెంపుల్ మొత్తం చూసాం. ఓవరాల్గానైతే టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా సిద్ధగురు, ఇతనే ఈ టెంపుల్ అయితే స్థాపించాడు, సిద్ధగురు స్వామి. సో ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాం. మనం టెంపుల్లో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత టెంపుల్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి మనసులో కోరికను కోరుకొని ఈ శివలింగాన్ని కౌగిలించుకుంటే కోరికలు నెరవేరుతాయి. మీకు ఈ టెంపుల్ నచ్చితే కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.